నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. మన దేశంలో ప్రతి ఏటా బడ్జెట్ అనేది కామన్. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతోంది. ముఖ్యంగా ఆర్థిక మంత్రి బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి కొత్త రికార్డును క్రియేట్ చేశారు. 2025-26 బడ్జెట్ను ఫిబ్రవరి 1న లోక్సభలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే ప్రతిసారి ఆర్థిక కేటాయింపుల గురించే కాదు, నిర్మలా సీతారామన్ ధరించే చీరలపైన ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆమె బడ్జెట్ సమయాల్లో ప్రత్యేకంగా ఉండే చీరల్ని ధరిస్తూ వస్తున్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని, హుందాతనాన్ని ప్రదర్శించేలా ఆమె చీరల్ని ఎంచుకుంటున్నారు. ఎక్కువగా ఆమె చేనేత చీరల్నే ఇష్టపడుతుంటారు. అవే ఎక్కువగా బడ్జెట్ సమావేశంలో ధరిస్తూ ఉంటారు. 2025 బడ్జెట్ వేళ కూడా చేనేతపై ఇష్టాన్ని ప్రదర్శించారు. బంగారు వర్ణం అంచుతో ఉన్న క్రీమ్ కలర్ రంగు చీరను ధరించారు. బీహార్లోని మధుబని కళకు సంబంధించిన చిత్రాలు నిర్మలా సీతారామన్ చీరపై కనిపించాయి. దీంతో ఆమె బడ్జెట్ చీరపై వెంటనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 2021లో పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి ఇచ్చిన చీరనే నిర్మలమ్మ ఈసారి కట్టుకున్నారు. గతంలో నిర్మలా సీతారామన్ మిథిలా ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్లో క్రెడిట్ అవుట్ రిచ్ యాక్టివిటీ కోసం మధుబనిని సందర్శించారు. ఈ క్రమంలోనే దులారీదేవిని కలవగా ఆమె ఇచ్చిన చీరను ఇప్పుడు బడ్జెట్లో ప్రతిబింబించేలా ధరించినట్లు తెలుస్తోంది. 2019లో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ అప్పటి నుంచి బడ్జెట్ ప్రవేశపెడుతూనే ఉన్నారు. 2019 బడ్జెట్, 2020, 21, 22, 23, 24లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, 2024లో మధ్యంతర బడ్జెట్, ఇలా వరుసగా 7 సార్లు ప్రవేశపెట్టారు. ఇప్పుడు 8వసారి ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో గత బడ్జెట్ల సందర్భంగా నిర్మలమ్మ 2024 మధ్యంతర బడ్జెట్ సమయంలో హ్యాండ్లూమ్ చీరనే ఎంచుకున్నారు. తెలుపు రంగు గోల్డ్ మోటివ్స్తో ఉన్న మెజెంటా బోర్డర్ సిల్క్ శారీలో కనిపించారు. 2024 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమయంలో ఫిబ్రవరి 1న కాంతా చీరలో కనిపించారు. అయోధ్యలో అప్పుడు బలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దీనికి ప్రతీకగా రామా బ్లూ కలర్ చీర ధరించారు. ఈ చేనేత పట్టు చీర పైన గోధుమ రంగులో బెంగాలీ సంస్కృతిని ప్రతిబింబించేలా ఎంబ్రాయిడరీ ఉంది. 2023 బడ్జెట్ సమయంలో రెడ్ కలర్లో టెంపుల్ బోర్డర్తో ఉన్నటువంటి ప్రకాశవంతమైన ఎరుపు రంగు చీరతో దర్శనమిచ్చారు. అంతకు ముందు 2022 బడ్జెట్ సమయంలో మెరూన్ కలర్ శారీ ధరించారు. ఇది ఒడిశాకు చెందిన చేనేత చీర. నిరాడంబరంగా సాదాసీదాగా ఈ చీరలో ఆమె కనిపించారు. 2020 బడ్జెట్ వేళ నీలం రంగు అంచుతో పసుపు పచ్చ బంగారు వర్ణంలోని చీర కట్టుకుని మెరిశారు. ఇక యాస్పిరేషన్ ఇండియా ఇతివృత్తంతో దీనిని రూపొందించారు. 2019 సమయంలో తొలిసారి బడ్జెట్ వేళ మంగళగిరి గులాబీ రంగు చీర ధరించారు. ఇలా ప్రతిసారి నిర్మలమ్మ తన పద్దుతోనే కాదు, చీరలతో కూడా ప్రత్యేకతను చాటుకుంటున్నారు.